భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 22వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శ్రీరాముడు లక్ష్మణునికి నచ్చజెప్పి అభిషేక సంభారములు తీసివేయి అని ఆజ్ఞాపించుట. పిదప దృఢచిత్తుడైన ఆ రాముడు ధైర్యంతో తన మనోభావాలని అణుచుకుంటూ మానసిక దుఃఖంచే దీనుడు, ఎక్కువ కోపగించినవాడు, కోపంచేత పెద్దవైన నేత్రములు కలవాడు, నాగేంద్రుని వలె బొసలు కొడుతున్నవాడు, మంచి హృదయం కలవాడు, ప్రియ సోదరుడు అయిన లక్ష్మణుని సమీపించి ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, నీవు రోషమును శోకాన్ని విడిచిపెట్టు. కేవలము ధైర్యాన్ని ఆశ్రయించి ఈ అవమానాన్ని మర్చిపో. గొప్ప ఆనందాన్ని పొందు. ఈనాడు నా అభిషేకం కొరకై చేసిన దానినంతటినీ విడిచిపెట్టి అపాయరహితమైన కార్యాన్ని వెంటనే చెయ్యి. నా రాజ్యాభిషేకం కొరకై ఇంతవరకు సంభార సంపాదనమునందు చూపిన ఉత్సాహాన్ని నా అభిషేకం జరగకుండా ఉండడానికై చూపించు. ఆ సంభారాలను తొలగించడానికి ఉత్సాహం చూపించు. నాకు అభిషేకం జరగనున్నదని మనస్సులో బాధపడుతున్న నా తల్లి కైకకు శంక ఏమీ కలగకుండా ఉండేటట్లు ప్రవర్తించు. ఆమె మనస్సులో క్షణంకాలం పాటైనను కూడా శంకారూపముగు దుఃఖం కలగడానికి నేను అంగీకరించను. నేను తెలిసి గాని తెలియక గాని ఎన్నడూ తల్లులకు గాని తండ్రికి గాని కొంచెమైనను అప్రియం చేసినట్లు నాకు గుర్తులేదు. సత్యమే మాట్లాడేవాడు, సత్యమైన పరాక్రమం కలవాడు, పరలోక భీతి కలవాడు అయిన నా తండ్రి చేసిన ప్రతిజ్ఞ సత్యమగుగాక. అతనికి ఎట్టి భయమూ లేకుండా ఉండుగాక. ఈ పట్టాభిషేకం మానకున్నచో నా మాట అసత్యమైనది కదా అని మన తండ్రికి మనస్తాపం కలుగుతుంది. ఆయనకు కలిగిన మనస్తాపం నాకు బాధ కలిగిస్తుంది. ఆ కారణం చేత ఈ అభిషేకాన్ని నిలిపివేసి నేను వెంటనే ఇక్కడ నుండి వనానికి వెళ్ళవలననే భావిస్తున్నాను. నేనిప్పుడు అరణ్యానికి వెళ్ళగానే కైకేయి కృతకృత్యురాలై నిర్భయంగా తన కుమారునకు రాజ్యాభిషేకం చేయించగలదు. నేను నారచీరలను, కృష్ణాజినమును, జటలను ధరించి అరణ్యానికి వెళ్తే కైకేయికి మనశ్శాంతి కలుగుతుంది. మనస్సును గట్టిపరుచుకుని ఈ నిర్ణయం తీసుకున్న మన తండ్రికి క్లేశం కలిగించుట నాకు ఇష్టం కాదు. అందుచేత వెంటనే అడవికి వెళ్తాను. ఇచ్చిన రాజ్యాన్ని వెనక్కి తీసుకుని నన్ను అరణ్యానికి పంపుటకు దైవమే కారణమని తెలుసుకో. దైవమే కైకేయికి ఈ భావాన్ని కలిగింపకుండా ఉంటే నాకు బాధ కలిగింపవలెను అనే బుద్ధి ఆమెకు ఏ విధంగా కలుగుతుంది? పూర్వమెన్నడూ తల్లుల విషయంలో నాకు భేద బుద్ధి ఏమీ లేదు అనే అంశాన్ని కైకేయికి నాయందు కానీ తన కుమారుడైన భర్తని యందు కానీ ఎట్టి భేద బుద్ధి లేదు అనే అంశాన్ని నీవు ఎరుగుదువు కదా. కైకేయి నా అభిషేకాన్ని నిలిపివేయవలెను అని, నన్ను ప్రవాసానికి పంపవలెను అని పలుకరాని ఉగ్రమైన మాటలు పలికినది అంటే దానికి దైవం తప్ప మరొక కారణం ఏదీ నాకు కనిపించడం లేదు. ఎందుకు దైవమే కారణం కాకపోతే ఉత్తమ స్వభావం కలది, రాజవంశ సంభూతురాలు అయిన ఆ కైకేయి ఒక సామాన్య స్త్రీ వలె తన భర్త ఎదుట బాధ కలిగించే మాటలు పలుకుతుందా? దైవ ప్రభావము ఊహింపశక్యం కానిది. ఏ ప్రాణుల యందు దాని ప్రభావం అడ్డుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు నాయందును కైకేయందును దైవ వైపరీత్యం వచ్చి పడింది. ఈ విషయం స్పష్టమవుతోంది. దైవము నడిపించేటట్లు ప్రవర్తించడం తప్ప దానిని నిగ్రహించడానికి మరొక ఉపాయం ఏదీ లేదు. అట్టి దైవాన్ని ఎవడు ఎదుర్కొనగలడు? సుఖ దుఃఖాలు, భయ క్రోధాలు, లాభ నష్టాలు, ఉత్పత్తి వినాశనాలు ఈ విధమైనవన్నీ కూడా దైవ చేష్టితములే. ఉగ్రమైన తపస్సు కల ఋషీశ్వరులు కూడా దైవ పీడితులై తీవ్రమైన నియమాలను విడిచి కామక్రోధములచే భ్రష్టులవుతూ ఉంటారు. ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధంగా అకస్మాత్తుగా ఏదైనా వచ్చి పడితే అది దైవ విలసితమే. నా అభిషేకానికి అడ్డు వచ్చినా కూడా ఈ యథార్థ బుద్ధితో నన్ను నేనే నిగ్రహించుకొనడం చేత నాకు మనస్సులో దుఃఖమేమీ లేదు. అందుచేత నీవు కూడా నావలే పరితాపాన్ని విడిచి వెంటనే అభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లను నిలిపివేయి. అభిషేకం కొరకు ఏర్పరిచిన ఈ ఘటోదకములతోనే నేను తపోవ్రతాన్ని అవలంబించు సందర్భంలో వ్రత స్నానం చేస్తాను. లేదా రాజద్రవ్యమైన ఈ ఘటములలోని ఉదకం నాకెందురకు? నేనే స్వయంగా తోడుకొనిన ఉదకం నాకు వ్రత స్నానానికై ఉపయోగించగలదు. లక్ష్మణ,
ఈ లక్ష్మీ వైపరీత్యాన్ని గూర్చి సంతాపం చెందకు. రాజ్యమా వనవాసమా అన్నచో వనవాసమే ఉత్తమ ఫలప్రదం. అభిషేకానికి విఘ్నం కలిగించినందులకు మన తల్లిని దూషింపరాదు. ఆమె దైవంచే ప్రేరేపితురాలై ఈ విధంగా అనిష్ట వాక్యాలను పలుకుతోంది. దైవానికి ఎంతటి ప్రభావం ఉన్నదో నీకు తెలుసు కదా అని లక్ష్మణునితో రాముడు పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 22వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని శ్రీరాముడు లక్ష్మణునికి నచ్చచెప్పి అభిషేక సంభారములను తీసివేయి అని ఆజ్ఞాపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 23వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని, లక్ష్మణుని ప్రతాపోక్తులు, అతడు దైవాన్ని త్రోసిపుచ్చి పౌరుషమును ప్రతిపాదించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.